అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండట్లేదు ఈ మధ్య. కేవలం అవసరాలు మాత్రమే దేశాలు నడిపిస్తున్నాయి. దానిలో అమెరికా ఒక ఉద్దండ దేశం. అవసరం కోసం ఏదైనా చేస్తుంది. 2018లో ఆఫ్ఘాన్ తాలిబాన్కి, హక్కానీ నెట్వర్క్కి, ఇంకా ఇతర టెర్రరిస్ట్ గ్రూపులకు ప్రోత్సాహం అందిస్తున్నందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, అప్పుడు అమెరికాలో ఉన్న ప్రభుత్వం, పాకిస్తాన్కి $200 కోట్ల సెక్యూరిటీ సహాయం రద్దు చేసింది. టెర్రరిజం మీద అమెరికా పోరాటం చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ఎటువంటి సహాయం సరిగ్గా చేయలేదని డొనాల్డ్ ట్రంప్ గట్టిగానే చెప్పారు. దాంతో పాకిస్తాన్కి ఇవ్వాల్సిన సహాయం అంతా ఆపేశారు. అయితే ఇప్పుడు జో బిడెన్ ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించింది. ఈ దిశగా అమెరికన్ కాంగ్రెస్కు ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. పాకిస్తాన్లో ఉన్న F-16 ఫ్లీట్ సస్టైన్మెంట్ ప్రోగ్రామ్కి, అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ F-16 విమానాలకి అమెరికా ఇప్పుడు చాలా సపోర్ట్ అందించబోతోంది. దాన్ని మోడర్నైజ్ చేయడంలో కానీ, దాని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రమోట్ చేయడంలో కానీ, దాని ఇంజిన్ కేపబిలిటీ పెంచడంలో కానీ, ఇలా F-16కి, పాకిస్తాన్ F-16కి పూర్తి స్థాయి సహాయం అందించబోతుంది అమెరికా. ఇది దాదాపు $45 మిలియన్ డీల్ అంట. అసలు ఎందుకు అమెరికా ఇలా చేస్తోంది? ఇప్పుడు అమెరికా భావిస్తుంది తను, నాటో దళాలు టెర్రరిజంకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో పాకిస్తాన్ సహాయపడుతుందని అమెరికా తలపిస్తోంది. ఇదంతా కరెక్టేనా? అసలు అమెరికా ఇలా చేయడం కరెక్టేనా? మరి పొరుగు దేశాల సంగతి ఏంటి? ఇండియా, అమెరికా స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఇప్పుడు చాలా రంగాల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అమెరికాతో ఇండియా లాజిస్టిక్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా సైన్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితి, అమెరికా ఈ టైంలో ఇలా చేయటం కరెక్టా? సెప్టెంబర్ 8, 9 అంటే 2 days బ్యాక్ ఇండియా అమెరికా 2+2 ఇంటర్ సెషనల్ మీటింగ్ జరిగింది. 2+2 డైలాగ్ కాదు, ఇంటర్ సెషన్, అంటే ఒక 2+2 డైలాగ్కి ఇంకో 2+2 డైలాగ్కి మధ్య ఒక సెషన్ మీటింగ్ అనమాట. దీనికి సంబంధించి డొనాల్డ్ లూ అని చెప్పి ఒక అధికారి కూడా, ఇంపార్టెంట్ పాకిస్తాన్ అసిస్టెంట్ సెక్రటరీ అంటాం ఈయన కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అమెరికా ఇలా చేయటం ఇండియాకి అస్సలు నచ్చలేదు. ఇండియా అమెరికాని చాలా సీరియస్గా నిరసన కూడా తెలియజేస్తుంది అమెరికాకి, నువ్వు ఎలా ఇలాంటివి చేస్తావని. కానీ అమెరికా మాత్రం అంటోంది, మేము కొత్త వెపన్స్ కానీ, కొత్త మిసైల్స్ కానీ, కొత్త మిషనరీ కానీ డిఫెన్స్ సంబంధించి ఏం పాకిస్తాన్కి ఇవ్వట్లేదు, ఓన్లీ F-16 పునరుద్ధరిస్తున్నామని చెప్తుంది. కానీ ఇది ఎంతవరకు నమ్మొచ్చు ఇండియా? ఇదే పెద్ద క్వశ్చన్. అయితే అమెరికా ఈ తప్పదం ఇలా మొదటిసారా? కాదు. అసలు కోల్డ్ వార్ టైం, ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో మనం చూస్తే కనుక అమెరికా చేసిన తప్పులు అన్నీ కావు. ఈ రోజున తాలిబాన్ ఇంత రెచ్చిపోవటానికి కానీ, ఆల్-ఖైదా ఇంత స్ట్రాంగ్ అవటానికి కానీ, IS ఈ మధ్యకాలంలో IS ఇంత స్ట్రాంగ్ అవటానికి కానీ కారణం ఎవరు? ఖచ్చితంగా అమెరికానే కారణం అని చెప్పొచ్చు. అమెరికా ఏం చేసింది ఇక్కడ? 1980sలో ఎప్పుడైతే సోవియట్ రష్యా, అంటే అప్పుడు USSR అనేవాళ్ళం కదా, అప్పుడు తన ప్రాబల్యం పెరుగుతూ వచ్చిందో, ముఖ్యంగా సోవియట్ రష్యా ఒక పప్పెట్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందో, దాన్ని కౌంటర్ చేయడానికి అమెరికా ఏం చేసింది తెలుసా? పాకిస్తాన్ ద్వారా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రమోట్ చేసి, ఫ్రింజ్ గ్రూప్స్ని ప్రమోట్ చేసి, వాటికి వెపన్స్ ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం చేసింది. అది కూడా 1-2 కాదు, $మిలియన్స్. దాంతో ఆఫ్ఘాన్ తాలిబాన్లు బలపడ్డారు, రకరకాల టెర్రరిస్టులు బయలుపడ్డారు. దాంతోపాటు ఆల్-ఖైదా గ్రూప్, చిన్నగా ఉండే గ్రూప్స్ అన్నీ స్ట్రెంథెన్ అయినాయి. తర్వాత ఏం జరిగింది? వెళ్ళి ఇదే రోజు, అంటే సెప్టెంబర్ 11, 2001లో WTC టవర్స్ని అటాక్ చేశాయి. సరిపోలేదు అమెరికాకి. ఇంకా తర్వాత అమెరికా ఇంకా ఏం చేసింది? అమెరికా ఇరాక్ పైన ఒక తప్పుడు యుద్ధం చేసింది. సద్దాం హుస్సేన్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దాచిపెట్టాడని చెప్పి సద్దాం హుస్సేన్ హతమార్చింది. ఇరాక్లో కీలుబొమ్మపై ఉత్తరం పెట్టింది. తర్వాత సద్దాం హుస్సేన్ దగ్గర పనిచేసిన వాళ్ళు, పెద్ద లీడర్స్ చేతిలో పని లేక అమెరికా పైన ద్వేషంతో అందరూ చాలామంది ISలో వెళ్ళి చేరారు. అది అమెరికాకి కేవలం నష్టం కలిగించిందా? లేదు, ప్రపంచానికి. సో మనకు ఒక కథ ఉందనమాట, ఫ్రాంకెన్స్టీన్స్ మాన్స్టర్ అని. ఫ్రాంకెన్స్టీన్స్ మాన్స్టర్ అంటే ఒక పెద్ద మేధావి ఒక మాన్స్టర్ని క్రియేట్ చేశాడు, అంటే ఒక భూతాన్ని క్రియేట్ చేశాడు. ఆ భూతానికి చాలా పవర్ ఉంది, తను ఏదని కూడా చేసి వచ్చే పవర్, మాస్టర్ ఏది చెప్తే చేసి వచ్చింది అనమాట. అయితే చివరికి ఈ భూతం పనంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి, ఇప్పుడు నాకు పనేం లేదు కదా, మాస్టర్ని చంపేద్దామని ఆలోచించుద్ది. అలా ఇప్పుడు అమెరికా క్రియేట్ చేసే ఫ్రాంకెన్స్టీన్స్ మాన్స్టర్స్ అన్ని రేపు అమెరికానే విధ్వంసం చేస్తాయి. ఉదాహరణ ఒసామా బిన్ లాడెన్. సో లాడెన్ చేత అమెరికా గట్టి దెబ్బతింది, తర్వాత లాడెన్ చంపింది, కానీ అమెరికాకి ఏం మిగిలింది? ఇలా టెర్రరిజంకు వ్యతిరేకంగా ఉన్న పోరాటంలో కాంప్రిహెన్సివ్గా
ఇంటర్నేషనల్ సిస్టంలో ఒక డిటరెంట్ మెకానిజం తేవాలి, కానీ పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వటం, వాళ్ళ F-16 ఎయిర్ క్రాఫ్ట్స్ బలం చేయడం వల్ల పక్కనున్న ఇండియాకి ఎంత థ్రెట్. ఆల్రెడీ చైనా పాకిస్తాన్ మంచి ఫ్రెండ్స్, ఇప్పుడు అమెరికా కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ పాకిస్తాన్తో మళ్ళీ పునరుద్ధరిస్తే ఇండియాకి థ్రెట్టే కదా. 2001 తర్వాత ఇండియా గట్టిగా నమ్మింది అమెరికా పాకిస్తాన్కి పెద్దగా సహాయం చేయదు ఇలాంటి విషయాల్లో అని. అండ్ 2018లో ఇంకా బలంగా నమ్మింది. డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు పాకిస్తాన్ టెర్రరిజం అణచివేతలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, అందుకనే పాకిస్తాన్కి అమెరికా ఇచ్చే మిలిటరీ సహాయం మేము కంప్లీట్గా ఆపేస్తామని చెప్పి ఇండియా దీన్ని నమ్మింది. కానీ ఇప్పుడు ఇండియా అమెరికాని పూర్తి స్థాయిలో నమ్మగలదా? ఇండియా ఇప్పుడు ఒక ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇండియా షుడ్ డైవర్సిఫై మోర్ అండ్ మోర్ ఫ్రెండ్స్. అంటే కేవలం అమెరికాతో నేను బాగుంటే చాలు అలా అనుకోకుండా ఇండియా కూడా డైవర్సిటీ, భిన్నత్వం చాలా పెంచుకోవాలి. ఈ మధ్యకాలంలో మన ఫారెన్ పాలసీలో కాస్త అమెరికా టింజ్ కనిపిస్తోంది. 2014 నుంచి ఇప్పుడు వరకు నేను చూసిన ఫారెన్ పాలసీ, ఈవెన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అప్పుడు కూడా కొంత అమెరికా పక్కన కొంచెం టింజ్ కనిపిస్తుంది. అది కొంచెం పక్కన పెట్టి మనం కూడా ఒక న్యూట్రల్ రోల్లో స్ట్రాటజిక్ ఎకానమీ మెయింటైన్ చేస్తూ మన విదేశీ వ్యవహారాలను చక్కబెట్టుకుంటే ఇంకా మంచిది.